మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇప్పటి వరకు కూడా ఎంతగానో క్షేమంగా కాపాడి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజంగా ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఆయన కనికరం ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేవుని కనికరం కృప లేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. నిజంగా మనం రక్షణ పొంది మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ నిజంగా దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నాం. నిజంగా దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము గమనించినట్లయితే అవిశ్వాసమే పాపములన్నిటికీ కూడా మూలకారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉండి గమనించినట్లయితే జీవము గల దేవుని విడిచిపోవునట్టి, నిజముగా మనము దేవుణ్ణి, ఈ సృష్టికర్తని, మనల్ని సృష్టించాడు ఆయనే అని, మనల్ని పోషిస్తున్న దేవుడు ఆయనే అని మనం మర్చిపోయి చాలాసార్లు అవిశ్వాసం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముకు పుట్టిన మొట్టమొదటి కుమారులు మనం గమనించినట్లయితే హేబేలు, కయ్యూను. హేబేలు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన బలి శ్రేష్టమైనదిగా దేవుడు అంగీకరించాడు. కయ్యూను విశ్వాసము లేని హృదయం. ఆయన దేవునికి అర్పణ అర్పించాడు, కానీ శ్రేష్టమైంది కాదు. అందులో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తికి నిర్లక్ష్యం ఉందంటే ఖచ్చితంగా అతనికి అవిశ్వాసం అనేది ఉన్నది. అక్కడ నరహత్య అనే పాపం చేశాడు. ఇంకా బైబిల్లో మనం గమనించుకుంటా పోయినట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అవిశ్వాసంతో పాపం చేసి ఆ దేవుని యొక్క మహిమను కోల్పోయినట్లు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయినట్లు మనం చూస్తాం. సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా మనం చూస్తాం. ఆయన కూడా దేవుడి మాటకు లోపడకుండా ఆయన సొంత కార్యం చేయటానికి పూనుకున్నప్పుడు దేవుని దృష్టిలో నుండి, దేవుని మనసులో నుంచి తొలగిపోతాడు ఆయన. అంటే నిర్లక్ష్యం, భక్తి పట్ల నిర్లక్ష్య వైఖరి కూడా అవిశ్వాసమే. కాబట్టి ప్రియమైన దేవుని ఆ రీతిగా మనం గమనించినట్లయితే జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం అనేది మనలో ఉండకుండా ఉండాలి. ఇర్మియా అంటాడు ఏమని, ఘోరమైన వ్యాధి కలది అంటాడు హృదయాన్ని. అంటే భయంకరమైన వ్యాధి వచ్చేసింది హృదయానికి. కాబట్టి మనుషులు కూడా ఇట్లా చెడిపోతున్నారు. దేవుడి మీద విశ్వాసం లేదు, అవిశ్వాసమైన క్రియలలో నడుస్తున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. తద్వారా వారు కూడా మేలు పొందలేకపోతున్నారు. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి అద్భుతాలు చేస్తూ కూడా వారు విశ్వాసం లేకుండా పోయింది. మనం చూస్తాం. మార్కు 6:5 అంటాడు, ఆయన అక్కడ ఏ అద్భుతమును చేయజాలకపోయాను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను అని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో అంటాడు 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలేను కదా అని అక్కడ తెలియజేయబడతాం. అంటే దేవుడు లేడనే నమ్మే ప్రతివాడు అవిశ్వాసి కింద లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రభువుగా, రక్షకుడుగా మనము హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలని భక్తుడైన పౌలు రోమీయులకు రాస్తామన్నాడు 10వ అధ్యాయంలో. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13:58 మనం చూస్తాము, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి మన కుటుంబాల్లో కానీ మనకు కానీ కార్యాలు జరగవు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన కార్యములు చేయగల దేవుడు అని నమ్మి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ఆయన జీవము కలిగిన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడిని మనం అనుమానించవచ్చు. విశ్వాసము లేనిది ఏదో అదే పాపమని లేఖనం తెలియజేయబడతా ఉంది. కాబట్టి గొప్ప విశ్వాసం కలిగి ప్రభుని ఆరాధించి గనపడదాం. ఆయన మన అవసరాల నిమిత్తము, మన అక్కర్ల నిమిత్తము ఖచ్చితంగా మనకు సహాయం చేయ దేవుడు అని విశ్వసిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మా ప్రియులు
ప్రతి బిడ్డకు కూడా అవిశ్వాసం అనేది రానికుండా చేయండి తండ్రి. మిమ్మల్ని విడిచిపోవునట్టి దుష్ట హృదయం ఎవరికి కూడా రాకుండా ప్రతి వారిలో కూడా విశ్వాసాన్ని ప్రతిష్ఠ చేయండి. సహాయం చేసి ప్రతి బిడ్డను దీవించమని, మా ప్రియులు బిడ్డలందరూ కూడా నీ కృప కనికరించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.